वन्दे विश्वं भरपदकमालं वन्दे विश्वं भरपदकमालं खण्डिता कलियुग जनमलाशमालं खण्डित कलियुग जनमलाशमालं वन्दे विश्वं भरपदकमालं सौरभकर्षिता निज जनमधुपं सौरभकर्षिता निज जनमधुपं करुणाखण्डिता विरहवितापं करुणाखण्डिता विरहवितापं वन्दे विश्वं भरपदकमलं नासीतहृद्गता मायातिमीरो नासीतहृद्गता मायातिमीरो वरनिजकाञ्च्या जगतामचिरो वरनिजकान्त्या जगतामचिरो वन्दे विश्वं भरपदकमलं सततविराजितं निरुपमशोभं सततविराजितं निरुपमशोभं राधामोहन कलितविलोभं राधामोहन कलितविलोभं वन्दे विश्वं भरपदकमलं हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे स्मर्तव्यः सततं विष्णुः विस्मर्तव्यो न जातु चित् सर्वे विधिनिषेधाः स्युः यतयोरेव किङ्कराः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम
హరే రామ 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 హరే హరే. రాధా శ్యామసుందరా రాధా శ్యామసుందరా రాధా శ్యామసుందరా రాధా శ్యామసుందరా. జయ రాధే జయ రాధే జయ రాధే జయ రాధే. తాయ్ గౌర్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. వాళ్ళకి అసలు లేట్ అయింది, క్షమించాలి భక్తులు. ప్రియ భక్తులందరికీ సాయంకాల వందనం. శ్రీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ విరచిత ప్రేమ భక్తి చంద్రికలో మనం 26వ సంపుటాన్ని నిన్న ఆస్వాదన చేసాం. ఒకసారి మననం చేసుకొని 27వ సంపుటంలోకి వెళ్దాం. నా కురిహో అసతు చేష్టా లాభ పూజా ప్రతిష్ఠా సదా చింత గోవింద చరణ. सकल विपत्ति जाय महानंद सुख पाय. प्रेम भक्ति परम कारण నాకొరిహో అసత్తు చేష్ట. భగవంతుడి కంటే ఇతరమైన వేవి పొందడానికి చేసే ప్రయత్నం చేయకు. అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైన వాటిని పొందాలనే కోరిక, ఆ రకమైన చేష్ట అంటే పని కూడా, ఆ రకమైన కార్యక్రమం, ఆ రకమైన ప్రయత్నం, ఆ రకమైన పని, ఆ రకమైన ఏమీ చేయకు నీవు. లాభ పూజ ప్రతిష్టకై పాకులాడకు. సదా చింత గోవింద చరణ్, నిరంతరం గోవింద చరణారవిందముని నువ్వు చింతించు, స్మరించు, ధ్యానించు. సకల విపత్తి జాయ్, తద్వారా నీకు సమస్త విపత్తులన్నీ కూడాను తొలగిపోతాయి. మహాసుఖ పాయ్, నీకు మహా ఆనంద సుఖం నీకు కలుగుతుంది. మహా ఆనంద సుఖాన్ని నువ్వు పొందగలుగుతావు. క్షణిక సుఖం కాకుండా పరమానందం ఏదైతే ఉన్నదో, కేవలమే ఆనందమే కాకుండా పరమానంద సుఖం ఏదైతే ఉందో దాన్ని పొందగలుగుతూ గోవిందుని యొక్క చరణ చింతనం చేయడం ద్వారా. ప్రేమభక్తి పరమకారణ్, నువ్వు పైవన్నీ వదిలేసి నువ్వు గోవిందుని మాత్రమే చింతన చేసినట్లయితే ఆ నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో తద్వారా నీకు ప్రేమభక్తి కలుగుతుంది. అదే పరమ కారణం ప్రేమభక్తి కలగడానికి, గోవిందుని చరణచింతనం చేయడమే. అయితే ఆ పైవన్నీ కూడా నువ్వు పూర్తిగా వదిలేయాలి. వాటికే ప్రయత్నము,
అని పొందే ఆలోచన నీకు ఉండడానికి వీల్లేదు. నీ కార్యక్రమంలో, నీ విధానంలో, నీ యొక్క చేష్టలో, నీ కార్యకలాపాల్లో, నీ భావనలో, నీ మనసులో, నీ విధానంలో, నీ నడతలో, నీ నడకలో ఎక్కడ నీ మనసులో ఎక్కడా కూడాను దాని తాలూకు ఆలోచన ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. అలా ఉండి గోవిందుని భజించు. అది ప్రేమభక్తి పొందడానికి పరమ కారణమవుతుంది అని గతంలో నిన్న మనం విన్నాం. ఈరోజు చెబుతూ ఉన్నారు, असत क्रिया कुटिनाटी छाड़ो अन्यो परिपाटी अन्य देवे ना कोरी हो रती आपन आपन स्थाने पीरिति सवायटाने भुक्ति पते पड़े विगति असत क्रिया कुटिनाटी छाड़ो अन्यो परिपाटी अन्यो देवे नाकुरी होरती आपन आपन स्थाने पीरिति सबाय टाने भक्तिपते पड़ये विगति. చూడండి ఇంత గొప్ప విషయం చెబుతూ ఉన్నారు. असत क्रिया कुटी नाटी छाड़ो अन्य परिपाटी. అసత్ కథ గురించి విన్నాం, అసత్ చేష్ట గురించి విన్నాం. ఇక్కడ అసత్ క్రియ గురించి చెబుతూ ఉన్నారు. అసత్ కథ అంటే భగవంతుని తాలూకు ఏదైనా అసత్ కథే. కుటుంబం తాలూకు ఏదైనా ఆ ముచ్చట్లు ఏవైనప్పటికీ కూడాను, పెళ్లి ముచ్చట్లు, ఆహార ముచ్చట్లు, డబ్బు ముచ్చట్లు, ఆదాయ ముచ్చట్లు, ఏవైనప్పటికీ కూడాను భగవంతుని కంటే ఏదైనా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను, ఆ ప్రస్తావనలు అన్నీ కూడాను అసత్కథల కిందే వస్తాయి. మనం ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా జరగాలనో అలా జరుగుతూ ఉంటుంది భగవంతుని కృప వలన అనేది అనుకోం. మనం చాలా కోరుకుంటూ ఉంటాం, మనసులో భావించుకుంటూ ఉంటాం. ఇలా అనుకుంటూ ఉండమే కోరిక. మరి కోరిక వెళ్ళి ఆయన ఎదురుగుండా అనక్కల, నీ భావనలో ఈ ఆలోచనలు ఉండమే అసత్కథ. భగవంతుడి కంటే ఇతర కథలు మన మనసులో ఉండడమే సత్కథ. అది ఎవరైనా సరే. ఇవాళ ఏది జరగకుండా ఓడిపోయేది అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. మనం పిల్లల పెళ్ళిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, ఆస్తుల గురించి, పాస్తుల గురించి, జీవితం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇతర జంతువులు మరి అన్నీ బతికేస్తూ ఉన్నాయి, అన్నీ వాటికి సంతానం కలుగుతోంది, అవి ఇల్లు వాకిళ్ళు చూసుకుంటున్నాయి, అవి తిండి లేకుండా లేవు. చింతంతా ఈ మానవుడికి ఎక్కువ. అలా ఉండడం చాలా కష్టమే. అయినప్పటికీ అది అసత్కతే అవుతుంది. భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే మనకు అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. నిరంతరము ఆ యావలోనే ఉన్నారు. భగవంతుడు వాళ్ళందరినీ చూచాడు. శ్రీవాస పండితుల వారితో మహాపురు అన్నారు, లక్ష్మైనా భిక్షత్తుందేమో కానీ నీకు భిక్షత్తాలని అవసరం లేదు నీకు. ఎందుకన్నారు? ఆయన ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా? ఆయన ఏమైనా డబ్బు సంపాదిస్తున్నాడా? భగవంతుని నమ్ముకున్న భక్తుల్లో ఆ రకమైన భక్తి ఉంటుంది.
కానీ అంత భక్తి మనకు ఉండడం చాలా కష్టం. అది లేకపోతే మనకు ఆనందం కలగదు, సంసారంలో మనకి తలకాయ నొప్పులు తగ్గవు. ఎందుకంటే మనకు మనమే అన్నిటి పోజేసుకున్నాం, కోరుకుంటున్నాం, కొని తెచ్చుకున్నాం. అసత్కథ, అసత్ చేష్ట అంటే కూడా విన్నాం. అనిత్యమైన విషయాలను పొందాలనే చేష్ట. ఇక్కడ అసత్క్రియ చెబుతున్నారండి. ఏమిటి అసత్క్రియ అంటే ఏమిటి? ఏది సత్క్రియ కాదు అది అసత్క్రియ. ఇందులో చెప్పబడే విషయాలు సాధకుని యొక్క బుద్ధికి, జ్ఞానమునకి, దృష్టికి గోచరము కావు. కానీ ఇవి భక్తి మార్గంలో ఉన్న మనందరికీ కూడాను మన ఎదగనివ్వవు. అందుకని మొట్టమొదటి చెబుతున్నారు, ముందు అసత్క్రియ పక్కన పెట్టు. అసత్క్రియ కుటినాటి చాడో అన్యో పరిపాటి. ప్రేమలాభం పొందాలి అంటే భక్తి చేసే సాధకుడు ఈ అసత్క్రియ కుటినాటి వేరే వేరే పరిపాటి ఉండడానికి వెళ్ళేదిట. ఏమిటి అసత్క్రియ అంటే ఏమిటి? అసత్క్రియకి ఏ అర్థం చెప్పారు అంటే, డెఫినేషన్ ఏమి ఇచ్చారు శాస్త్రం అంటే, అబద్ధం చెప్పడం, దయ లేకపోవడం, దయలేని ఆచరణం, నిర్దయమైన ఆచరణం కలిగి ఉండడం, దయాదక్షిణ లేని గుణం కలిగి ఉండడం, జీవుల్ని హింసించడం, దొంగతనం చేయడం. దీన్ని అనుసరించి మిగతా అవన్నీ ఉంటాయి. దీన్ని అసత్క్రియగా చెప్పడం జరిగింది. మొట్టమొదటిది అబద్ధం మాట్లాడడం, రెండవది నిర్దయ హృదయం కలిగి ఉండడం, మూడవది జీవుల్ని హింసించడం, నాలుగవది దొంగతనం చేయడం. ఇవి సాధకుని యొక్క జీవితంలో ఎలా అసత్క్రియలు అవుతాయి, దానివల్ల భగవద్భక్తికి దూరం, భగవంతుడు దూరం ఎలా అవుతాం అనే విషయాన్ని మనం ఇక్కడ, భక్తికి ఎలా విఘాతకం అవుతాయో మనం ఇక్కడ ఒకసారి ఆలోచించేద్దాం. భగవంతుని పొందడానికి ముఖ్యమైన, భగవంతునికి భక్తి యొక్క ముఖ్య ఫలం భగవత్ ప్రేమ. ఆ ప్రేమ కలగాలి అంటే భగవంతుని యొక్క నామ రూప గుణ లీలాదుల్ని, శ్రవణ కీర్తన స్మరణాదుల్ని మనం చేయాలి. చేస్తూ ఉండడం ఎందుకు? చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? భక్తి మార్గంలో చిత్తంలోని మాలిన్యం అంతా కూడా పోతూ ఉంటుంది, పాపం పోతూ ఉంటుంది, అజ్ఞానం పోతుంది, అవిద్య పోతుంది, దోషములు పోతాయి. అవన్నీ పోయి భక్తునికి చిత్తంలో భక్తి ఉదయిస్తుంది. శ్రవణ కీర్తనాదులు చేస్తూ ఉంటే. అయితే ఇలాంటి ప్రేమ కలగాలి అంటే అపరాధములు అడ్డొస్తాయి. మనం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం, శ్రవణ కీర్తనాది భక్త్యంగముల్ని పాటిస్తూనే ఉన్నాం, అయిన ప్రేమ కలగదు. కారణం ఏమిటి? అపరాధంలో ఉన్న కారణం చేత.
శ్రవణ కీర్తనం చేయడమే భక్తి కాదండి. భక్తి కలగడానికి అవి చేస్తున్నాం. భక్తిలో సిద్ధావస్థకు వెళ్ళినప్పుడు శ్రవణ కీర్తనలే ఇక భక్తి అయిపోతుంది, ఈ అపరాధములన్నీ పోయిన తర్వాత. ఇప్పుడు మనం అనురాగం కలగడానికి శ్రవణ కీర్తనాలు చేస్తూ ఉన్నాం. తద్వారా మాలిన్యం కూడా పోతూ ఉంటుంది. కానీ ఎందుకు పోవట్లేదు, ఎందుకు పోవదు అంటే ప్రేమ భక్తి ఎందుకు కలగదు, భగవద్భక్తి ఎందుకు కలగదు అంటే అపరాధాలు ఉన్న కారణం చేత. వైష్ణవుల మధ్యలో మొట్టమొదటి చూసుకోవాల్సింది ఎంత నేను భగవదారాధన చేస్తున్నా, మాలలు అన్నీ చేశానా అన్నదేం కాదు. నేను ఎంత అపచారం లేకుండా జీవితాన్ని గడుపుతున్నాను అన్నది మనం. అపరాధం లేకుండా నేను నా జీవితంలో మనోవాక్య ద్వారా అపరాధం లేకుండా నేను గడుపుతున్నానా లేదా అన్నది బేరేజ్ వేసుకుంటూ ఉండాలి. సాధారణంగా శాస్త్రంలో 32 అపరాధాలు, సేవాపరాధాలు, నామాపరాధాలు 10, వైష్ణవాపరాధాలు, ఏవో చెప్పబడి ఉన్నాయి. ఇవి సరే. ఇవి కాకుండా శాస్త్రం ఏదైతే నిషేధించిందో, అంటే విఘరహితమైనవి, శాస్త్రం ధిక్కరించింది, శాస్త్రం నిన్ను నిషేధించింది, నీలడిబాడిని శాస్త్రం పక్కన పెట్టింది. అలాంటి సాధారణమైన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో కూడాను వాటి పరిణామం నామాపరాధంగా సేవాపరాధంగా మారిపోతుందిట. వాటి పరిణామం ఆ 10 చెప్పారండి, నేను 10లో జాగ్రత్తగా ఉన్నాను. ఆ సేవాపరాధాలు ఏదో 32 చెప్పారండి, అందులో జాగ్రత్తగా ఉన్నాను. నేను ఇప్పుడు ఒక్కసారి కూడా ఎన్నోసార్లు చెప్పాను. శాస్త్రంలో ఏదో ఒక 10 అలా మెయిన్గా తీసి చూపించి చెప్పాయి. నేను అంతవరకు నేను పాస్ అయిపోతున్నాను అనుకుంటే కుదరదు. ఒక్కొక్క దాని వెనకాలే ఇంకా బోల్డ్ ఉన్నాయి. అలా చలవల పనులు చాలా ఉన్నాయి, ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. అది తీసి చెప్పారు. భగవంతుడికి 64 గుణాలు ఉంటే కేవలం 64 గుణాలు ఉన్నాయని దాని మాటకు అర్థం. అనంత గుణాకరుడు ఆయన. అంటే ప్రధానంగా మనకి అర్థమవుతున్నవి ఆయన లీలల ద్వారా ద్యోతకమైనవి ఆయన గుణములు. ఎంతో అనంత కూడా సంపన్నుడు ఆయన. కేవలం 64 గుణం వరకే ఆయన్ని తక్కువ చేయడం ఏమీ కాదు అక్కడ, అంటే చెబుతూ ఉన్నారు అంతవరకే. నామాపరాలు 10 అండి, 10లో నేను జాగ్రత్తకున్నానండి. ఆ 10లో జాగ్రత్తగా ఎవరూ లేవు. ఆ 10లో వెనక వేసుకున్నట్లయితే అడుగడుగునా అవన్నీ అపరాధములే. లేదండి పోన్లే మేము 10 రాజులు పట్టేసామండి 10 అపరాధాలు అంటే మిగతావి ఏవైతే పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వాటి కిందకు వస్తాయి, సేవాపరాధ నామాపరాధం కిందకు వస్తాయి. అసలు నీ బుద్ధిలోనే వైష్ణవత్వం రావాలి తెలవనప్పుడు మిగతా ఏవి చేసినప్పుడు కూడా ఏమీ ప్రయోజనం లేదండి. భగవద్ అనురాగం, శుద్ధ సాత్వికమైన గుణం మనసులో ఆ రకమైన లేనప్పుడు ఎక్కడైనా ఛిద్రం ఉంటే అది కారిపోతూనే ఉంటుంది మనకి. అవి చివరికి ఇవన్నీ కూడా కూడి భగవత్ ప్రేమ పొందడానికి అడ్డంకుగా నిలుస్తాయి. ఎలాగా? మనం మాట్లాడుకునేటప్పుడు ఇచ్చిపుచ్చుకునే
పుచ్చుకునేటప్పుడు, ఒక వస్తువుని కొనటం పుచ్చుకోవడం టైంలో, ఒకళ్ళతో మాట్లాడుకునేటప్పుడు, చెబుతున్నప్పుడు, మాట్లాడుకునేటప్పుడు, ఆశపరిహాసములు చేసేటప్పుడు, నవ్వులాటలు చేసేటప్పుడు, వేలాకోళములు, అబద్ధాలు దొల్లిపోతూ ఉంటాయి. అబద్ధాలు ఇతర వస్తువుల్ని అడగకుండా తీసుకోవడం, తీసుకున్న తర్వాత ఇవ్వకుండా ఉండడం, ఇతరుల అనుమతి లేకుండా లోపలికి రావడం, ఇతరుల గురించి తాను చెడుగా భావించడం, ఆ వ్యక్తుల గురించి ఇతరుల దగ్గర చెప్పడం, దోమల్ని, ఈగల్ని, ఎలకల్ని, నల్లుల్ని చంపడం. ఎలకల్ని చంపినట్లయితే సంపదలు ఉండవు. ఎలకలు రాకుండా జాగ్రత్త చేసుకో. కరెంటు బయట పెట్టి దోమలు చంపేస్తూ ఉంటారు. నువ్వు దోమతెర కట్టుకో, కిటికీలకి దోమతెర కట్టుకో, తప్పులేదు. నిర్దాక్షిణ్యంగా మనం వాటిని చంపేస్తూ ఉంటాం. అవి మన శరీరం నుండే పుట్టాయి. ఒక నల్లి ఉన్నది కుర్చీలోకి ఎలా వచ్చిందండి? మంచంలోకి ఎలా వచ్చింది చెప్పండి? నీ నుండే పుట్టింది అది. అది అది నీకు శత్రువుగా నువ్వు చంపేస్తున్నావు దాన్ని. రక్తం తాగి అది తాగుతోంది. నువ్వు పెంచి పోషించావు, నువ్వే చంపావు. దోమలు వచ్చే విధానంగా నువ్వు జాగ్రత్తపడు, లేదు సహించి ఊరుకో. వర్షం పడుతూ ఉంటే తిడుతూ ఉంటాం, చలి వస్తుంటే తిడుతూ ఉంటాం, సూర్యుడు వస్తుంటే తిడుతూ ఉంటాం. సూర్యుడు రాలేదు నిందిస్తూ ఉంటాం, వర్షం పడిందని వడియాలు ఎట్టుకున్నాను, వర్షం పడిందని నేను నిందిస్తూ ఉంటా. మన సుఖానికి ఏదైనా వ్యాఘాతం కలిగితే మనకు నిందిస్తూ దుఃఖిస్తూ ఉంటాం. ఇచ్చిపుచ్చుకునేటప్పుడు వాదులాట. నేను కాఫీ పొడి ఇచ్చాను, గ్లాసు నిండా ఇస్తే తలకట్టిచ్చింది అని దెబ్బలాట. నిండా పోసిందిట, ఈవిడ కాస్త తక్కువ పోసిందిట. అక్కడి నుంచి ఇద్దరితో వాదులాడ. ఇవన్నీ అసత్క్రియలే. ఇవన్నీ కూడా నీ మనసులో ఉండే దోషాలు. సాధారణ పక్షంలో మనం ఆలోచిస్తే అవన్నీ కూడా క్షుద్రమైన పాపకర్మలు. కానీ సాధకుల విషయంలో అవి చాలా పెద్ద అవరోధములు. సామాన్యంగా మనం ఆలోచిస్తున్నాం,
సామాన్యుని పట్ల అవి పాపకర్మలు అవుతాయి. కానీ నీకు ప్రేమ భక్తి కలగాలి, నువ్వు సాధకుడివి, నువ్వు భక్తుడు అవ్వాలనుకుంటున్నావు, భగవంతుని ప్రీతిపాత్రని పొందాలి అనుకుంటున్నావు, ప్రీతిపాత్రం అవ్వాలనుకుంటున్నావు, అప్పుడు ఇవన్నీ అంతరాయములు అయిపోతాయి, ఇవన్నీ లెక్కల్లో పడతాయి, లెక్కల్లోకి వస్తాయి. కాబట్టి ప్రయత్నశీలుడైన భక్తుడు అయిన సాధకుడు వీటన్ని పట్ల జాగ్రత్త వహించాలి. ఇవన్నీ కూడాను మన దగ్గర ఆ వృక్ష స్వభావం ఉన్న కారణం చేతనే ఆ ఎలక మొదలైన వాటిని చంపేస్తూ ఉంటాం నిర్దాక్షిణ్యంగా. దోమల్ని బ్యాటరీలతో చంపేస్తూ ఉంటాం. పొల్లి ఆల్అవుట్ పెట్టాము అవన్నీ పోతాయి అనుకుంటే ఆ మొత్తుగా అవన్నీ పడి ఉంటాయి, తర్వాత ఎగిరిపోతాయి. పొల్లి అలా అయినా పర్వాలేదు, పూర్తిగా బ్యాట్తో వాడిని ఊపేసేసి మొత్తం చంపేస్తూ ఉన్న సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే మనసులోని నిర్దాక్షిణ్యత్వం మనకి చేష్టల్లో కనబడుతూ ఉంటుంది, మాటల్లో, వ్యవహారంలో, విధానంలో, నడతలో. ఇది భగవంతుడు బాధపడుతూ ఉంటాడు. భక్తి చాలా సూక్ష్మమైనది, చాలా మృదువైనది. ఇవన్నీ మనసుని హార్ట్గా చేసేస్తుంటాయి మన్ని. ఆ కారణంగా కోమలమైన భక్తి లత ఏదైతే ఉందో ఆ కోమలమైన లత మనకు పెరగదు. హృదయం పాషాణంగా తయారవుతున్న హృదయంలో భక్తిలత బుద్ధి కాదు. అలానే అసత్క్రియ, కుటినాటి, చాడో, అన్య పరిపాటి, ఇవన్నీ అసత్క్రియ కింద వస్తాయి. నెక్స్ట్ చాడో అన్య పరిపాటి, వదిలిపెట్టు, అన్య పరిపాటిని వదిలిపెట్టు. కుటినాటిని బట్లో కుటినాటి వదిలిపెట్టు. ఏమిటి కుటినాటి? కుటి నాటి. కుటి అంటే కుటిలత, నాటి అంటే అన్య అభిలాష. కుటినాటి అనే ప్రధానాన్ని రెండు కనబడుతూ ఉంటాం. కుటి అంటే కుటిలత్వం, కుటీలుడు. కుటిల స్వభావం చాలామందిలో కనబడుతూ ఉంటుంది. అన్యత్ర అభిలాష అన్నమాట. ఇతర విషయముల యందు, ఇతర దాన్ని పొందడం యందు అభిలాష. సద్గురు వైష్ణవుల పట్ల దండాలు, నమస్కారం అన్నీ చేస్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాం. ఆ రకమైన శ్రద్ధ, మాట మీద గౌరవము, విశ్వాసం, మాట మీద నీకు ఇష్టమైంది కరెక్టు, లేకపోతే నీకు నచ్చకపోతే ఈ రెండు రకాలుగా అక్కడ కనబడుతూ ఉంటుంది. లోపల ఒకటి, బయట ఒకటి. మనం మాట్లాడే మాట బయట వాళ్ళకి వినపడపోవచ్చు, అవతల వాళ్ళకి ఎవరిని అవుతున్నామో వాళ్ళకి వినపడపోవచ్చు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఎదురుగుండా నేను అనకపోవచ్చు, చేయకపోవచ్చు. ఎదురుగుండా చేయడమే నిందనుకుంటూ ఉంటారు. వెనకాల వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అది నిందే. దానికి కుటినాటి అని పేరు, కుటిలత్వం అని పేరు. పట్ల గౌరవం ఇస్తూ లోపల చెడు భావన మనిషి పట్ల కలిగి ఉండడం,
ఏదైనా ఉంటే ఎదురుగుండా మాట్లాడుకున్నాం అనుకోండి, అది వేరు, అది కుటిలత్వం ఉండదు. కానీ కుటిలత్వం ఉన్న వ్యక్తి పైకి ఒకలాగా గౌరవాలను ఇస్తూ లోపల నిందలు చేస్తూ పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. భగవంతుని తప్ప ఇంకో విషయాన్ని నువ్వు మాట్లాడకూడదు. అలా మాట్లాడడం ఒకరికి ఇంకొకరికితో పాలు పంచుకోవడం అనమాట. ఇరువురు దాని గురించి ముచ్చరించుకుంటూ ఉంటారు. భక్తులైన వాళ్ళు భగవంతుడి గురించే మాట్లాడుకుంటారు. భక్తులు కాని వాళ్ళు మరో వ్యక్తి యొక్క గుణగణాలని అక్కడ చేస్తూ ఉంటారు, తాము గుణవంతులు అనుకున్నట్లు. తమ దోషాన్ని చూసుకోవట్లేదు కాబట్టి ఇతరుల దగ్గర వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మంచోళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంకోళ్ళ గురించి. ఇంకొకళ్ళ దోషాన్ని చూడడమే మహాదోషంగా చెబుతోంది శాస్త్రం. వాళ్ళ గురించి ఇంకొకరి దగ్గర చెప్పుకోవడం నింద అయిపోతుంది. ఆ చేసుకున్న వాళ్ళతో ఇంకో విధంగా వ్యవహరించడం కుట్టినట్టు అయిపోతుంది. ఒక దోషంతో 100 దోషాలు అయిపోతున్నాయి. మర్యాద చూపిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. అవమానపరిచేది కూడాను సాఫ్ట్గా కూడా ఉంటూ ఉంటుంది. కానీ అది అవమానపరచడమే. తిరుగు నుంచి వచ్చిన తర్వాత నేను బృందావనంలో ఉన్నా. అక్కడ సాధువు ఏదో ఫంక్షన్ ఏదో జరుగుతోంది, సాధువులు చాలామంది కూర్చున్నారు, పటకీర్తన జరుగుతోంది. నాకు ఒక వ్యక్తి ఇచ్చి డబ్బులు ఇస్తోంది. అంతమంది సాధువులు ఎదురుకుండా రాకూడదు. ఒక స్త్రీ అక్కడ ఉపన్యాసం జరుగుతోంది, గంభీరంగా అందరూ కూర్చొని సాధువులు వింటున్నారు. అందరికీ నమస్కారం పెట్టి పర్మిషన్ తీసుకొని రావాలి, అది లేదు సభా ప్రాంగణంలోకి. పోలే ఏకాంతంగా పిలిచి ఎవరి చేత కబురు పెట్టి పిలిచి పక్కకి వెళ్ళి మాట్లాడమా, అది లేదు. వచ్చి 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి అవమానపరచడం, అక్కడ సాధువులు మిగతా వాళ్ళందరికీ ఇవ్వకుండా ఒకడికి సమూహంలో ఉన్నప్పుడు ఒకడికి ఇవ్వడం, ఒకడికి నమస్కారం చేయడం, ఒకడికి 100 తప్పులు ఇస్తే పుచ్చుకోలేదని మళ్ళీ కామెంట్లు చేయడం, ఇలాగా ఒకటి తప్ప ఒకటి తప్పులు లోపల అవమానపరచడం అనమాట. అసలు అలా జరుగుతున్నప్పుడే వెళ్ళకూడదు ఒక స్త్రీ, అంత సాహసమా? ఇలాగా ఇవన్నీ కూడా తమ గొప్పతనం, తమ యొక్క అనుకుంటారేమో, మనకైతే తెలియదు. పశ్చాత్తాపం లేదు, అనుతప్తం లేదు, వినయం లేదు, విధేయత లేదు, కృతజ్ఞత లేదు, బాధ లేదు. అందుకని ఇక్కడ చెబుతూ ఉన్నారు, నాదేముంది తప్పు, నేను సిగ్గుపడాలి అనుకుంటూ ఉంటాట. అది ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే జీవక సంపాదనలు చెప్పారు ప్రతి సందర్భంలో, ఆధునికమైనవి, ప్రాక్తనమైనవి, అంటే పూర్వ జన్మలో చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ వైష్ణవ అపరాధములన్నీ కూడా ఇప్పుడు కపట రూపంలో కనపడుతూ ఉంటాయి. కపట అంత దోషం, అంత ఖతర్నాక్ మనందరిలో కనపడుతున్నది అది.
కపటతే ప్రధానంగా అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వైష్ణవత్వంలో కపటతయే ప్రతిరూపంగా కనబడుతూ ఉంటుంది అక్కడ. ఇది చాలా అంతరాయమైన సంగతి, గ్రహించలేని తనం. ఎందుకంటే ఈ కపటతని శాస్త్రంలో ఛల్ అంటారు. ఛల్ అంటే మోసం. అలానే చాతురి, చమత్కారం, మాటల్లో చేతుల్లో. ప్రతారణం అంటే దూషణం, తిట్టడం అనమాట. వంచన, అది కూడా మోసమే, వంచడం. అలానే ధూర్తత అంటే దుష్ట స్వభావం కలిగి ఉండడం. శఠత అంటే ఇవన్నీ కూడా వ్యక్తుల యొక్క గుణాల్లో కనబడుతుంటాయి. ఆ యొక్క ఎప్పుడైతే అవి వ్యవహారంలోకి వస్తాయో అప్పుడు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంటే వీటి యొక్క అర్థాన్ని అలా వీటికి మనం శాస్త్రీయమైన అర్థాన్ని మనం చెప్పుకోలేం. అవి వ్యవహారంలో ఆ వ్యక్తుల మధ్యలో ఇవన్నీ కూడాను కపటత యొక్క పర్యాయం, ఇవన్నీ కూడాను కపటత యొక్క పర్యాయ వాచకములే కాకుండా ఇవన్నీ వాటితో పాటు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడాను మనం ఎక్కడ ప్రయుక్తం చేస్తూ ఉన్నాం? తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర, గురు వైష్ణవుల దగ్గర ప్రయుక్తం చేస్తూ ఉన్నాం. పోనీ మనుషుల దగ్గర అయితే కొంతవరకు వేరు. తీసుకెళ్ళి మనం భగవంతుని దగ్గర, భక్తి చేసే దగ్గర, గురు వైష్ణవుల దగ్గర అవి చేస్తూ ఉంటాం. అందుకని అవి అపరాధములు అయిపోతూ ఉంటాయి. అందరి దగ్గర ఎలాంటి కపటత కలిగి ఉంటామో వైష్ణవుల దగ్గర అలాంటి కపటత కలిగి ఉంటాం. ఇతరుల దగ్గర సరే వీడు కపటుడు, అవతలోడు కపటుడు కాబట్టి సరే కానిద్దాం. కానీ ఇక్కడ అలా భక్తి మార్గంలో అలా కుదరదు. ఇక్కడ చూపిస్తూ ఉంటారు దేవుడి దగ్గరను, గురు వైష్ణవుల దగ్గర. ఇవన్నీ అపరాధములు అయినప్పటికీ కూడా చేస్తూ కూడా ఎలాంటి అనుతప్త హృదయం కూడా కనపడదట ఆ వ్యక్తుల్లో. పైగా ఏమనుకుంటారట, నేను కరెక్ట్గానే మాట్లాడాను, నేను కరెక్ట్గానే చేశాను అంటూ ఆత్మలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, ఆత్మ సుఖాన్ని పొందుతూ ఉంటాడు. అలా చేసి నేను అవమానపరిచాను, నేను ఇలా చేశాను, అలా చేశాను. ఇది పెద్ద తన యొక్క వీరత్వము లేకపోతే అదేదో ఘనకార్యముగా భావించుకుంటూ ఉంటాడు. ఈ కారణంగా ఏమవుతుందిరా, వెళ్ళే మార్గాన్ని మూసుకుపోలా చేస్తాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరినో ఏదో చేస్తూ ఉన్నామంటే చివరికి భక్తి మార్గంలో నుంచి పతితం అయిపోతాం, ఎవరికి పాటికి వాళ్ళం. ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనివల్ల నష్టం నాకు అని సాధకుడు తెలుసుకోవాలి ముందు. నాకు భక్తి మార్గానికి అవరోధం కలుగుతుంది తద్వారా అన్నది అని సాధకుడైన వ్యక్తి తిరిగి తన వైపుకి వెళ్ళిపోతుంది. అది నువ్వు చేసావు సరే, అదంతా అయింది సరే, ఇదంతా కానీ అదైపోతుంది. అది నీ మనసు హార్డ్గా తయారవడానికి, కఠినంగా తయారవడానికి, అపరాధం అయిపోవడానికి, భక్తులతో పెరకపోవడానికి, అహంకారానికి, ఇతర గుణములు అన్నిటికీ కూడా కారణమైపోతుంది. సాధకుడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ చిత్రం ద్వారా, ఏ రంధ్రం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ లోపలనే జారిపోతూ ఉండదు. ఏ రంధ్రం ద్వారా పోతుందో నాకున్న భక్తి. ఎప్పుడైతే అలా జరిగిపోయిందో ఇంక మళ్ళీ తిరిగి పుంజుకోని భక్తి రావడానికి చాలా టైం పడుతుంది. అందులో వైష్ణవ అపరాధం కానీ, గురు అపరాధం కానీ, భగవద్ అపరాధం కానీ
అవి అక్కడ ప్రయుక్తమయ్యాయి కాబట్టి దాని అపరాధం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఎవరికి ఇవన్నీ చెప్పేవి అంటే ఎవరైతే మనం సాధకులము అనుకుంటామో ఇతరుల గురించి ఇక్కడ ఇవన్నిటినీ ఎవరు పట్టించుకోవాలి, ఎవరు ఆలోచించాల్సిన మేము సాధకులము భగవంతుడి ప్రేమ భక్తి కలగాలి అనుకున్న వ్యక్తులేనండి. నాకు భగవంతుడు కావాలి, నాకు ప్రేమభక్తి పరమ కారణం అని చెప్పుకున్నాం గతంలో. చాలా పరమ సుఖం, మహానందం, మహాసుఖం ఇవన్నీ ఏవో చెప్పుకుంటూ వచ్చారు. అవి కావాలనుకున్న వ్యక్తికి ఇవన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వినేసేస్తా ఏముందిలే అనుకుంటే అది ఎవరికి నష్టం కాదు. ఏ సాధకుడు ఏది ఉన్నారో ఆ సాధకుడికి నష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. దీని ద్వారా నేను నష్టపోతాను, దీని ద్వారా నేను భగవంతుడు దూరం అయిపోతాను, భగవన్ అప్రసన్నత్వానికి నేను కారకుడైపోతాను. బృందావనంలో ఉంటానుకున్న వ్యక్తి బృందాన్ని వెళ్ళిపోతేనే రాధారాణి అప్రసన్నురాలు అయిపోతుంది. మొన్న ఎప్పుడో బృందావనం ఒక ఆయన మాట్లాడాడు నాతో. చలిని చెప్పి చలికాలంలో ఏ కలకత్తానో లేకపోతే ఏ ఆంధ్రదేశమో లేకపోతే వేరే చోటికి వెళ్ళాడు అనుకోండి ఆ సాధకుడు, ఏదో వచ్చిపోతూ దండం పెట్టుకొని వచ్చిపోతూ ఉండడం విషయం వేరు. నేను ధామంలో నిష్ఠగా ఉండాలి, రాధారాణి అనుగ్రహం కావాలి అనే వ్యక్తి కనుక చలిని భయపడి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకక్కడ బ్రతంలో ఉండడానికి స్థానం దొరకదట. రాధారాణి అసంతుష్టురాలు అయిపోతుందిట. రాధారాణి కృప లేకుండా అక్కడ స్థానం దొరకదు. ఏమీ చేయలే అతను, ఏ తామాపరాధం చేయలే, కానీ నిత్యలీల అస్తలేని రాధాగోవిందులు నడియాడే ప్రదేశంలో ససుఖాన్ని కనుక ఆలోచించుకున్నట్లయితే చలిగా ఉంది, నిజంగా ఆ చలిలో ఉండడం అనేది కష్టం. అసలు ముందు ఆ వ్రతంలో పోనీ ఇలా అయినా అలా అయినా అక్కడ నివసిస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు ఆ చలిలో ఉండి. అయితే చలిలో ఉన్నవాళ్ళు హరిద్వార్లోనూ ఉన్నారు, హిమాలయాల్లోనూ ఉన్నవారు, కొండల మీద ఉన్నవాళ్ళు చాలామంది కనపడతారు. అయితే భగవదారాధన చేస్తూ చలిని లెక్క చేయని వారు, మీన్స్ శయించి ఉండేవాడు, శీతోష్ణ సమదుఃఖయో సమాన భావం కలిగి ఉన్న వాళ్ళుగా ఉండి భగవద్ ఆరాధన ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ విషయం. పొద్దున చలిని తట్టుకోవడమే భగవద్ ఆరాధన ఏం కాదు. చలిని తట్టుకొని ఉండడమే. అక్కడ చాలామంది బయట నుంచి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి అక్కడ ఉంది, కాబట్టి ఉంటారు. ఆ పక్కనే ఢిల్లీలో ఉండట్లా, అదంతా కూడా అది సమానమైన టెంపరేచర్ ఉంటుంది. కానీ బృందావనం అనేది భగవదారాధన చేసి నా దగ్గరకు వచ్చి చలని పేరుతో వెళ్ళిపోతే రాధాజీ కృపని తక్కువ చేసినట్టని భావించుకుంటుంది రాధాజీ. మళ్ళీ అక్కడ స్థానం దొరకదు చాలా కాలం అయితే కానీ. మళ్ళీ ఆయన అన్నది ఏమిటంటే ఒకసారి అలా వెళ్ళిపోతే మళ్ళా తిరిగి స్థానం ఇక్కడ పొందలేరు, ఏదో కారణం చేత మళ్ళీ ఏదో డిసెంట్రీ పట్టుకోవడమో లేకపోతే ఇంకో రోగమో ఏదో పోతారు, అక్కడ ఉండలేరు. ఎంత కష్టమైనప్పుడు కూడాను, నేను 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నాకు 2 సార్లు బెల్స్ పాలసీ వచ్చింది, మూతి వంకరపోయింది చలికి. 3ఓసారి వస్తే చాలా జాగ్రత్త అన్నాడు. బద్రీనాథ్ వెళ్ళినప్పుడు చెవు నర్వస్ లాగేసి చెవు వినపడదు. ఇలా అనారోగ్య పరిస్థితి భగవద్ ఆరాధన చేయలేను కదా, పూరిలో ఉంటున్నా మరి నేను. చలి అంటే భయం కాదు, కానీ చలి వలన నాకు అనారోగ్యం ఇవన్నీ గతంలో జరిగాయి నాకు.
నేను సర్వంగా అన్ని గతంలో ఏం జరగకపోతే ఈ భయం ఉండేది కాదు. అందుకని ఏమిటో నేను కాస్త చలి ఎండ ఎంతైనా పర్లేదు కానీ చలి అంటే ఏమిటో భయపడుతూ ఉంటా. ఇప్పుడు పూర్తిగా అనారోగ్యం అయితే సరే, భగవత్స్మరణం ఎక్కడున్నా చేసినా అది మనసులో భగవంతుని ఆరాధన చేస్తే అది బ్రతవాసం అవుతున్నాను అనుకోండి, అది వేరు విషయం. కానీ బృందావనంలో ఉండడం వేరు కదా అంటూ ఉంటాను. బృందావనం ఉండాలి వెళ్ళాలి అని కోరుకుంటుంది మనసు. కానీ నా యోగ్యత అనర్హత సుకృతి నాకు లేవు అనుకుంటాను అంటూ అదండి. ఇంతవరకు మనం పోయాం. కానీ అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వెళ్ళావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అంటుంది రాధాజీ. అలాగే రాధాజీ ప్రేమ గురించి బ్రజవాసులు అక్కడ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడాను ఆమె ప్రేమకి వంచితం అయిపోతామనే భావంతో అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళరు. ఏముంది, ఉత్తినే రాకపోకలు సరిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ధామనిష్ట కలిగిన వాళ్ళు కారు. అక్కడ చల్లని వేరే చోటకి వెళ్ళము, వేరు వేరు రఘునాథ్ దాస్ కృష్ణ రాధాకొండ నుంచే వేరే చోటకి వెళ్ళా. ఆ రాధాకొండానికి వచ్చారు, ఇంకా రాధాకొండ నుంచి ఆయన ఒక్క అడుగు కూడాను ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన నిష్ట అలాంటిది. ఆ మజ్జిగ తప్ప ఏనాడు ఒక మెతుకు తినలేదు. ఆయన నిష్ట అలాంటిది. అంటే అందరూ అలా ఉన్నారా అంటే వేరే వేరే నిష్టలు వాళ్ళకి ఉన్నవి. సనాతన గోస్వామి, రూప గోస్వామి, జీవ గోస్వామి, భట్ట గోస్వామి, ఎవరి నిష్టలు వాళ్ళకి ఉన్నవి. ధామనిష్టలో మళ్ళీ ఒకే ఆసనం మీద కూర్చొని ఒకే చోట కూర్చొని ఉండడం, ఉండి భజన చేయడం అనేది. ఈ విధంగా అంత ఏకాంత నిష్ఠ కాబట్టి మనం అపరాధములు వలన ఎటుపక్క నుంచి మన వెళ్ళిపోతుందో మనకు తెలియవండి. మనమే బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా తెలిసి విని అన్నీ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా కొంత అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నవి మనకు తెలియకుండానే. అది అందుకనే ముందే చెప్పాను నేను, అది మన దోషములు మన దృష్టిగోచరం కావు, కానీ వాటి ఫలితం చూపిస్తూనే ఉంటుంది. ఆ కారణం ఏంటో మనం పట్టుకోలేం. కాబట్టి సాధకుడైన వాడు నిరంతరం కూడాను ఇలాంటి దోషములు, ఛిద్రములు, రంధ్రములు సాధకుని యొక్క హృదయంలోనికి, చిత్తంలోనికి ప్రవేశించకుండా చూసుకుంటూ ఉండాలిట. అన్యత్ర అభిలాష అని చెప్పుకున్నాం. కృష్ణుని కంటే ఇతర విషయముల యందు, ఇతర వాటి మీద, ఇతర పదార్థాల మీద, ఇతర వ్యక్తుల మీద, ఇతర ధామం మీద, ఇతర దేవతల మీద, అన్ని విధములుగా ఇతర వాటి మీద అభిలాష, అన్యత్ర అభిలాష. నేను ద్వారక వెళ్ళాలి, అయోధ్య వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలి, అవన్నీ సాధారణ వ్యక్తుల పట్టణంలో ఏమేం తప్పేం కావు. కానీ ఏకాంత కృష్ణ ప్రేమ కలగడానికి నరోత్తమ ఠాకూర్ వారు చెప్పిన ఏ యాంగిల్లో మనం ముందు నడవడానికి అవన్నీ బాగా ఆ పట్టింపులన్నీ ఉంటాయి. అవి ఇతర సాంప్రదాయాల్లో ఆ పట్టింపులు మనకి కనపడవు. నోడుతో కృష్ణుడి మాట, పూజామందిరంలో రాముడు,
సాంప్రదాయ ఆచార్యులు లక్ష్మీ నారాయణులు, అలా ఏకదేవత భక్తిలో కూడాను ఏకరూపనిష్ట మనకు కనపడదు, దామనిష్ట కనపడదు. అంటే అవన్నీ దోషంగా నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు అన్నిట్లోనూ అదే నారాయణని చూస్తారనుకుంటాను. అయితే అవ్వచ్చు వాళ్ళ యొక్క విధానం. కానీ గౌడీ వైష్ణవులు అన్యదేవే నాకు రిహోరతి, అన్య దేవతల యందు ఏ రకమైన నీకు రతి ఉండడానికి వీల్లేదు, అనురాగం ఉండడానికి వీల్లేదుట. దానికి ముందు ఏం చెబుతున్నారు? అసత్క్రియా కుటినాటి చాడో అన్య పరిపాటి. ఏమిటండి పరిపాటి అంటే అర్థం? అసత్క్రియని విడనాడాలి, అన్యత్రాభిలాష, ఇతర విషయముల యందు నీకు అభిలాష ఉండడానికి వీల్లేదు. నిరంతరము నామరూపులనే రాదు యందు మనస్సు అనురాగయుక్తమై ఉన్నట్లు ప్రయత్నించాలి, అవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ అసత్కథ కుటినాటి అని చెప్పుకున్నాం. అసత్కథ రూపమైంది కుటినాటి కూడాను అనే అర్థం కూడా. అసత్క్రియ వేరు, కుటినాటి వేరుగా మనం చెప్పుకున్నాం. అసత్క్రియ అలాంటి కుటినాటి కూడా ఉండడానికి వీల్లేదు. మనం భక్తి చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, మన కుటినాటి కనపడుతూనే ఉంటుంది. స్ఫటికంలాగా మనసు కనపడుతూనే ఉంటుంది, అక్కడ కాదని లేదని. చెబుతూ ఏం చెబుతున్నారు ఆయన? అన్య పరిపాటి, పరిపాటి ఉండాలి కానీ అన్య పరిపాటి ఉండడానికి వీల్లేదు. చాడో అన్య పరిపాటి. ఏమిటి పరిపాటి అంటే? శ్రీకృష్ణ భజన పరిపాటి తప్ప దేహం పట్ల, దేహం తాలూకు బంధు భార్య బిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, వాటికి వీటి పట్ల సుఖసంధానం పరిపాటి. దీన్ని త్యజించాలి. అంటే అభినివేశం అన్నమాట. నువ్వు భగవంతుడు తప్ప ఇతర మీద ఏది ఉన్నప్పటికీ కూడాను అది నీ భగవద్గీత లభింపచేయలేదు. మనం జనరల్గా అందరూ అనుకునే మాట ఏమిటి అంటే, ఏమండి భగవద్భక్తి చేస్తే అన్నీ వదిలేయాలా, బిడ్డలను వదిలేయాలా, అందరిని వదిలేయాలా? ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. గృహత్యాగ వ్యక్తికి ఒక విధమైన విధానం, గృహస్థులైన వ్యక్తికి ఒక విధానమైన విధానం. ఇద్దరూ భక్తులే. వాడు ఒక ఆశ్రమంలో ఉన్నాడు, వీడు ఒక ఆశ్రమంలో ఉన్నాడు, అంతవరకు తేడా. వీడు సన్యాసాశ్రమం, వాడు గృహస్థాశ్రమం. చేయవలసింది భక్తి, చేయవలసిన వదిలేయాల్సినవి అందరూ ఉన్నాయి. గృహంలో ఉన్న వ్యక్తి భక్తి చేస్తూ ఏం వదిలేయాలి? అవన్నీ వదిలేయలేడుగా, వాడిని ఆసక్తిని వదిలేయాలి. అలా పడినవాడు వాడు ఆసక్తిని వదలలేడు. తన బిడ్డగా ఇతని బిడ్డను ఎందుకు చూసుకుంటుంది? ఆ తల్లి చూడదు. ఆ మమకారం ఇంకో చోట ఎందుకు ఉండదు. అందుకని గృహంలో ఉన్న వ్యక్తి గృహం లాంపక్షి నుండి బయటకు రాలేడు. శాస్త్రం వదిలేయమంటోంది, ఆసక్తి వదిలేయమంటోంది. గృహస్థ భక్తుల యొక్క జీవితాన్ని చూడు అంటోంది.
అలాంటి భక్తుల్ని పట్ల ఆయన చాలా ప్రీతుడై ఉన్నాడు. అది కూడా మనకు కనబడుతోంది. వాళ్ళు గృహంలోనే ఉన్నారు, భార్య బిడ్డలతోనే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ నేను స్థిరపడతాను అనుకోవడం మామూలు. ఎక్కడో అక్కడ ఇల్లు కట్టుకోవాలి కదా. రూపాయి డబ్బులు ఎప్పుడు వస్తూ ఉన్నాయో నేను ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాను, ఉండేది ఒక చోట తప్ప కానీ 10 చోట ఇల్లు స్థలాలు కొనుక్కుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు, మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ స్థిరపడతానంటే నువ్వు స్థిరపడతాను ఇప్పుడు నిర్ణయించుకుని నువ్వు వైకుంఠానికి ఎలా వెళ్ళగలవు? ఆ బుద్ధిలో దోషమే మన భగవంతునికి వెళ్ళనివ్వకుండా చేస్తోంది. ఎక్కడో విన్నాం అయిపోతుంది అనుకోలేకపోతుంటాడు. ఎందుకంటే గృహంలో ఉన్న ఆ తగులం అలాంటిది. భగవంతుడు ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది, నువ్వు ఏదైనా చేసుకో, కానీ మనసు నా యందు అర్పించు, నన్ను పూజించు, నాకు సమర్పించు, నా యందు ఆసక్తి కలిగి ఉండు, విషయంలో యందు ఆసక్తిని ఉంచుకో. మనంత తేలిగ్గా మనకు అర్థమవుతోంది ఆ మాట? అర్థం కాదు. మనకి అక్కడే మొదలైన ప్రధానమైన ఆసక్తి. సాధు గురు వైష్ణవులకి ఇచ్చేటప్పుడు మనకి డబ్బులు ఉండవు. వాళ్ళకి అది మాయ, వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది మాయగా కనపడుతూ ఉంటుంది. తాను ఊహించేటప్పుడు అది మాయ అనుకోరు. మాయలో ఉన్న వ్యక్తి చదువుని ఇచ్చేటప్పుడు అది మాయ. సాధు సేవ గురించి అడిగారు అనుకోండి, ఏదైనా భగవత్ సేవ విషయంలో డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళు నీ ధనాన్ని సద్వినియోగం చేస్తున్నారు, నీ ధనాన్ని భగవత్ సేవలో వినియోగపరుస్తూ ఉన్నారు అని అనుకోలేకపోతూ ఉన్నాం. మరి ఇక్కడ లక్షల కోట్లు పెట్టి మనం స్థలాలు ఇళ్ళు అవి ఇవి కట్టుకుంటూనే ఉంటాం, మాయను పోగేసుకుంటూ ఉంటాం, ఇక్కడి నుంచి వెళ్ళలేం ఇవన్నీ చేస్తూ ఉన్న కారణం చేత. గృహస్థుడైన వ్యక్తి, గృహత్యాగ వ్యక్తి, ఇంకా నాకు బెల్లం లేదు బిడ్డలు లేరు అనుకుంటాడు వీడు. వీడికి కావాల్సిన బొక్కలన్నీ వీడికి ఉన్నాయి. ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండకుండా వీడు పోగేసుకుంటూ ఉంటాడు డబ్బుల్ని, స్థలాల్ని, మఠాలనే పేరుతో, శిష్యుడు అనే పేరుతో లేనిపోయిన జంజాటంలో శిష్యులు చేసుకోవడము, మఠాలు కట్టడము, మన డబ్బులు అడగడం, వీళ్ళ డబ్బులు అడగడం. దానికే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. బోధారాన్ని చేయకుండా జనాల సొమ్ము తీసుకుంటూ ఉంటే రుణం అయిపోతూ ఉంటుంది. విషయ ఖాయలే అన్నం మలినహాయ మౌనాన్ని మహాపురు చెప్పారు. విషయం యొక్క అన్నం తింటే, అన్నం అంటే కేవలం ఆహారం అని కాదు, అక్కడ అర్థం భోజనం అని కాదు. ప్రపంచ విషయం నుండి ఏ వస్తువుని తీసుకున్నప్పటికీ కూడాను నీ మనసు మాలిన్యం చేస్తుంది. ఎక్కడ చెప్పారు రఘునాథ్ దాస్ గోస్వామి వారు మహాపురువుకి? రఘునాథ్ దాస్ నాన్నగారు చాలా వాళ్ళు ధనవంతులు, మనుషులనిచ్చి డబ్బులిచ్చి పంపించారు. ప్రత్యేకంగా వంట చేసి పెట్టేవాడు, ఆయన పరిచారం చేసేవాడు, మొత్తం చేసి అలాంటి ఇబ్బంది లేకుండా. ఏం చెప్పమంటావు ఇలా పంపించారని మహాపురుడు అడిగితే ఆయన ఇవేమీ చెప్పకుండా విషయం అన్న ఖాయలే మల్లహాయమని అన్నారు.
అక్కడ అన్నం అంటే కేవలం మనం ఏదో జనాలు పెట్టే భోజనమే అనుకుంటాం. అది ఎలాగ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి, దోషం. జనాలు సొమ్ము అని అర్థం. ఏదైనా సరే అన్నం నీ నీ ఉప్పు తిని నేను నీ అన్నం తిన్నానని అంటాడు భీష్మాచార్యుల వారు. ఎందుకు ఇలా అంటే, నేను దుర్యోధన ఉప్పు తినాల్సి వచ్చిందని అంటాడు. ఆ రక్తం అంతా కూడా పాపసొమ్ము, అందుకనే ఆ యొక్క అంపశయ్య మీద ఆయన పడుకొని రక్తాన్ని అంతా పోగొట్టుకుంటాడు. ఉప్పు తినడం అంటే అర్థం ఏంటి? కాబట్టి జనాల యొక్క అన్నం తినడం అంటే సొమ్ము తీసుకుంటే తద్వారా దోషాన్ని అనుభవించాల్సి వస్తుంది. అపరిగ్రహం అయి ఉండాలి. పరిగ్రహం అనేది చాలా ఇబ్బంది. అయాచితంగా లభ్యమైన దాంతో తృప్తిపడాలి. ఒకవేళ యాచితమైనప్పుడు కూడాను నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి అంటోంది శాస్త్రం. అలా ఉండలేకపోతున్నాం మనం. కాబట్టి దేహదైహికమైన సుఖానుసంధానం ఏదైతే ఉన్నదో అది భజన విజ్ఞానం కలగజేస్తూ ఉంటుంది. భజన అభినివేశం, భగవద్ ఆరాధన యందు మనస్సు లగ్నం కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి, లేకపోతే అది భగవద్భజనకి అది ఆటంకం అయిపోతుంది. భగవదారాధనకి ఎంతవరకు అనుకూలమో అంతవరకే. శరీరానికి ఎంతవరకు సుఖమో అంతవరకు కాదు. నేను భగవదారాధనకి ఎంతవరకు నాకు సరిపోతుందో అంతవరకే. రఘునాథ్ దాస్ కృష్ణ వారికి మజ్జిగ వరకు సరిపోతుంది, మజ్జిగ మాత్రమే తీసుకున్నారు. ఆయన రొట్టె తీసుకోవడం కూడాను చాలా అధికం అనుకున్నారు ఆయన. నాకు ఇది లేకపోతే కుదరదు, నాకు అది లేకపోతే జరగదు, ఇది నేను ఇలా లేకపోతే తినలేను, ఉప్పు లేకపోతే తినలేను, పచ్చిమిరకాయ లేకపోతే తినలేను, దేవుడు మనకి దేవుడు గొడవ తర్వాత విషయం, ముందు నా ఆరోగ్యం ఉండాలి, నేను తినకుండా ఉండలేను, చేతులు కాళ్ళు లాక్కొస్తున్నాయి, నేను నేను తినాల్సిందే అనుకునే ఆలోచన మనకున్నది. ఎందుకంటే అలా అయిపోయింది మన యొక్క మైండ్ అంతా. మనకు భగవంతుడు లేకపోతే పర్వాలేదు, కానీ భగవంతుడు అక్కర్లేదు. కానీ శరీర సుఖం ముందు, నా శరీరం చూసుకున్న తర్వాతే కదా అండి. భగవద్ ఆరాధనకు అనుకూలమైన ఆహారం తీసుకోమన్నారు, శరీర సుఖానికి అనుకూలమైన ఆహారం కాదు. శరీరం ఆద్యంకాలు ధర్మసాధనమని, ధర్మసాధన శరీరం ముఖ్యమని చెప్పి ముందు శరీరాన్ని చూసుకోవడం సరిపోయింది. అంతా పైకి ఏంటి, అంతా దేవుడి గురించే కదండి. ఈ శరీరం చూసుకోకపోతే మరి ఏదైనా వస్తే మళ్ళీ భగవద్ ఆరాధన చేయలేను కదా అండి అంటూ దీన్ని పెంచేసుకోవడం, దీన్ని సుఖపెట్టేయడం. అప్పటి వరకు రామచంద్రమూర్తి రేపు సింహాసనం మీద కూర్చోవాలి, ఇవాళ
అడవులు వెళ్ళి అడవుల్లో ఆయన నిద్రించారు, వచ్చిన పరిస్థితి వచ్చింది. నిన్నటి వరకు సనాతన రూప సనాతనులు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఏ క్షణానికి ఇల్లు అక్కడ వదిలేశారో, మరి ఏ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చొని వాళ్ళు అంతవరకు సింహాసనం మీద కూర్చొని సమయానికల్లా అవి ఇవి తీసుకొని వాళ్ళు మరి ఏ క్షణాన్ని భగవంతుడు కావాలనుకున్నారు, ఆ క్షణం ఏ పుట్ట కింద ఉన్నారో, ఏ చెట్టు కింద ఉన్నారో, ఏం తిన్నారో దేవుడికి తెలవాలి. జీవితాంతం వాళ్ళు ఆ చెట్టు కింద పుట్ట కిందే ఉన్నారు బృందావనంలో. మరి ఇది లేకపోతే కుదరదు, అది లేకపోతే కుదరదు. శరీరం ఉంటే కదా అండి మరి బహుదారాన్ని చేసేది. మరి వాళ్ళకి తెలియదేమో అవంతాను. వాళ్ళ ఆలోచన చెంతంతయు కూడాను భగవంతుడి యందు అనురాగం. ఆయన సుఖపెట్టడానికి ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకున్నారు. వాళ్ళు భిక్ష చేశారు, ఒకనాడు భిక్ష చేశారు, ఒకనాడు చేయలేదు. తీసుకొచ్చిన దాన్ని తిన్నారు. ఇస్తున్నారు కదా అని ఇంటికి ఒకటి రొట్టె ఇస్తే ఓ 10 ఇంటికి వెళితే 10 రొట్టెలు వస్తాయి, అలా తిరగలేదు. దాంట్లో నియమం పెట్టుకున్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడాను ఏం చెబుతున్నారు? భక్తిపదే పడయ విగతి, భక్తి మార్గంలో విగతిని కలజేస్తాయిట. ఆ విగతి అనే మాట ఏమిటో ఈ మిగతా విషయాలన్నిటి కూడాను మనం చాలా సమయం అయిపోయింది, రేపు ఆలోచించేద్దాం. వంచాగురు కృపాసింధు వియోజపత్తానం పవన్ భ్యో వైష్ణవ్యో నమో నమః.